మహానాడులో కీలక నిర్ణయం తీసుకోనున్నారా? నారా లోకేష్ కు పట్టాభిషేకం చేయనున్నారా? పార్టీ పగ్గాలు అందించనున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కడప జిల్లా వేదికగా నిర్వహించనున్న మహానాడులో చిన్నబాబుకు సీఎం చంద్రబాబు పెద్ద పదవి అప్పగించనున్నారట. పార్టీ పగ్గాలు తనయుడుకు అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏపీ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు ఏపీ మంత్రి నారా లోకేష్ కు బంపర్ ఆఫర్ తగిలేలా కనిపిస్తోంది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ పార్టీలో నారా లోకేష్ మార్క్ ఉండేలా సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ పార్టీలో ఓ నిర్ణయాత్మక పదవి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెలలో టీడీపీ మహానాడు జరగనుంది. కడప జిల్లాలో నిర్వహించనున్న ఈ మహానాడులో అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పనుంది. ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా కీలక పదవిని చేపట్టబోతున్నారు అన్న టాక్ పార్టీలో వినపడుతోంది. కార్యకర్తలు కూడా నారా లోకేష్ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటూ ఉండడంతో ఈ మేరకు లోకేష్ కు కీలకమైన పదవి కట్టబెట్టే అవకాశం ఉందని తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే కొందరు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోయినా ఖచ్చితంగా అంగీకరిస్తారు అన్న నమ్మకంతో పసుపు పార్టీ నేతలున్నారు. కొత్తగా ఎగ్జిక్యూట్ ప్రెసిడెంట్ గా పదవి క్రియేట్ చేసి నారా లోకేష్ కు బాధ్యతలు ఇవ్వబోతున్నారని సమాచారం అందుతోంది. దీంతో పార్టీలో మొత్తం బాధ్యతలన్నీ లోకేష్ పై పడతాయని అంటున్నారు. బాబు పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఇక ప్రభుత్వం మీద ఫుల్ ఫోకస్ బాబు పెడతారని అంటున్నారు. లోకేష్ కి పార్టీలో కీలకమైన స్థానం ఇవ్వాలని ఇప్పటికే ఆయన టీం గట్టిగా కోరుతూ వస్తోంది. ఆ మాటకు వస్తే ఆయనను ఉప ముఖ్యమంత్రిగా చెయ్యాలని గతంలో డిమాండ్లు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం కావడం, మిత్రులు కూడా ప్రభుత్వంలో ఉండడంతో అది వీలు పడలేదు. కానీ పార్టీ అయితే తమ ఆలోచనల ప్రకారం ఏమైనా చేయవచ్చు అని అంటున్నారు. దాంతో లోకేష్ కి ఈసారి మహానాడు కలకాలం గుర్తుండిపోయేలా అతిపెద్ద బహుమతినే ఇస్తుందని అంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా నారా లోకేష్ ఇప్పుడు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకం. ఆయన తన ముద్రను అన్ని రకాలుగా చూపించుకుంటున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. నారా లోకేష్ ఈ తరం నాయకుడు కావడంతో పాటు యూత్ కు కనెక్ట్ కావడంతో ఆయన ఇమేజ్ ను మరింత పార్టీ పరంగా పెంచాలి అన్న ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇటు పార్టీ కార్యక్రమాలను చక్కబెట్టలేకపోతున్నారు. చంద్రబాబు కూడా వీలైనంత వరకు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు నియోజకవర్గంలోనూ ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవుతున్నప్పటికీ లోకేష్ అయితే బాగుంటుంది అన్న సూచనలు బలంగా వినిపిస్తున్నాయట. మహానాడులో పార్టీ పగ్గాలు ఇక లోకేష్ చేతికి అందేలా పదవిని రెడీ చేస్తున్నారట. ఇప్పటికే పార్టీ అంతా లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. అయితే అధికారికంగా దానికి ముద్రపడాలంటే కీలకమైన పదవి అప్పగించాలన్న డిమాండ్ ఊపందుకోవడంతో పాటు లోకేష్ అయితేనే కార్యకర్తలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఇక అధికారికంగా లోకేష్ పార్టీలో మరింత కీలకంగా నిర్ణయాత్మక శక్తిగా చిన్నబాబు మారనున్నారు అన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు చిన్నబాబుకు కీలక పదవి అప్పగించడంపై జనసేన నేతలు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారట. పవన్ ను సీఎంగా చూడాలనుకున్న అభిమానులు నీరసించిపోతున్నారు అన్న టాక్ ఉంది. లోకేష్ కు పార్టీలో కీలక పదవి అప్పగిస్తే మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ యువనేతగా ఉన్నారు. యూత్ ని ఆయన ఆకట్టుకుంటున్నారు. దాంతో భవిష్యత్తు నేతగా ఆయనను ప్రాజెక్టు చేయడమే ఈసారి మహానాడులో అతి ముఖ్య అంశంగా చెబుతున్నారు. లోకేష్ యువనేతగా ఉన్నారు. యూత్ ని ఆయన ఆకట్టుకుంటున్నారు. దాంతో భవిష్యత్తు నేతగా ఆయనను ప్రాజెక్టు చేయడమే ఈసారి మహానాడులో అతి ముఖ్య అంశంగా చెబుతున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో. ఏది ఏమైనా లోకేష్ తోనే ఈసారి మహానాడు అని అంతా అంటున్నారు.